పారమార్థంలో మొట్టమొదలు గురువాక్య ప్రమాణం, గురు ఆజ్ఞా ప్రమాణం ఇది తెలుసుకొని నడవాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి మీది ఇల్లు బిల్లు నడిపేయగల మనకు పత్తవి తెలియదు. చూడురి, మహాత్ములు అనుభవంతో చెప్తారు, నువ్వు దర్వాజలకి వెళ్ళి 1 రూపాయి దానం చేయను, భగవంతుడు మీ ఇంట్లో కిటికీలకి వెళ్ళి 100 రూపాయల నోటు పడేసిపోతాడని. సప్పుడు రాదు. గురుకృప అప్పుడైతుంది. గురు చెప్పిన వచనానికి పట్టుకొని శ్రద్ధతోటి అడుగులు వేసుకుంటా వాళ్ళు చెప్పినలాగా అభ్యాసం చేసుకుంటా మేము పోతామే అంటే సరిగ్గా అయితే లేదు. ఇటువంటిది కాదు. శ్రద్ధ పెంచుకోరు, జర అభ్యాసం చేసి అలవాటు పెట్టుకోరు. షేవటంకు పనికి వస్తాడు. ఇప్పుడన్నా పనికి రాకున్నా షేవటంకు పోతే ఎప్పుడన్నా మీరు ధ్యానం చేసిరంటే